ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం 20వ రోజు పారాయణము. మదాలస కువల యశ్వల కథ. మైత్రేయముని పరాశర మహర్షిని మదాలసకు వాలయస్వల కథను వివరించండి అని కోరినందున పరాశర ఋషి ఈ విధంగా వివరించినాడు. శత్రాజిత్తు కుమారుడు ఋతుధ్వజుడు. అతనికి రాకుమారులు ఎందరో స్నేహితులు ఉన్నారు. వారితో నృత్య క్రీడా గీత వినోదములతో కాలం గడుపుచున్నారు. అతని స్నేహితులైన నాగకుమారుల వలన వారి తండ్రి ఋతుధ్వజుని గురించి వినినాడు. వానిని ఒకసారి నాగలోకానికి తీసుకుని రమ్మని కొడుకులకు చెప్పినాడు. అన్ని సంపదలకు అధిపతి అయిన అతనికి మనమేమి సమకూర్చదమని తీసుకువచ్చేదమని అనినారు. ఒకప్పుడు గాలవుడు అనబడే ఋషి ఋతుధ్వజుని వద్దకు ఒక గుర్రమును తీసుకుని వచ్చినాడు. రాజా, యోగవ్రతులమైన ఉండగా మమ్మల్ని ఒక రాక్షసుడు రకరకాల రూపంలో వచ్చి తపోభంగం చేస్తున్నాడు. అతన్ని శపించినట్లయితే మా తపశ్శక్తి తగ్గిపోతుంది. దిక్కుదోచక సూర్యుడిని ప్రార్థించితిమి. సూర్యుడు ఈ గుర్రం ఇచ్చినాడు. ఈ గుర్రంను కువలయమని దానిని ఇచ్చి ఇది సర్వత్రా తిరగగలదని దీనిని ఆరోహించి శత్రుజిత్ కుమారుడు మీ ఆగమనం ధ్వంసం చేస్తున్న రాక్షసుని పరిపాలించగలడని చెప్పినాడు. రాజు ఆయనకు అభయం ఇచ్చినాడు. కుమారుడైన ఋతుధ్వజునికి ఆ గుర్రంను ఇచ్చినాడు. వచ్చిన మునిని వెంట పంపినాడు. సమాధి అందున్న ఆ మునిని రాక్షసుడు పంది రూపమునందు వచ్చి బెదిరించసాగినాడు. వాని మీద ఋతుధ్వజుడు శరము వేయగా ఆ రాక్షసుడు పరుగున తిరిగి వెళ్ళినాడు. రాక్షసునికి దిక్కుతోచక ఒక గుహమునందు దాక్కొనినాడు. రాకుమారుడు వెంటాడుతూ వెళ్ళి గుహలోకి ప్రవేశించినాడు. గుహలో జారిపడిన రాకుమారునకు బంగారు మేడలతో ఉన్నటువంటి మహాపట్టణము కనిపించినది. అందులోనికి ప్రవేశించినాడు ఋతుధ్వజుడు. ఆ భవంతిలో ఒంటరిగా ఉన్న ఒక అపరూప సౌందర్యవతి. ఆ ఇరువురు ఒకరిని ఒకరు చూసి మోహించుకున్నారు. వసుడనే గంధర్వుని కుమార్తె మదాలస. ఆమెను రాక్షసుడు బంధించి తీసుకుని వచ్చి ఆ భవనమునందు బంధించినాడు. ఆమెను త్వరలో వివాహం ఆడదలిచినాడు. ఎవరు తమ బాణమును ఆ రాక్షసుని సంహరించినో అతనిని వివాహం ఆడదన్నది ఆమె. అతన్నే వివాహం ఆడమని దేవి ప్రత్యక్షమై ఆమెకు చెప్పినది. అటువంటి వారు ఎవరూ రానందువలన ఆమె ఆత్మహత్య చేసుకోతలిచింది అని ఆమె చెలికత్వ ద్వారా తెలుసుకున్నాడు ఋతుధ్వజుడు. దేవి అంత క్రితం చెప్పలేదు. ఆమె ఆత్మహత్యకు సిద్ధమైన సమయంలో ప్రత్యక్షమై ఎవరి బాణము ఆ రాక్షసుని చీల్చునో అతనే నీకు భర్త అవుతాడు, తొందరపడుకు అని చెప్పినది. ఋతుధ్వజుడు ఆ రాక్షసుని సంహరించినాడు. తదుపరి మదాలస చెలికత్త గంధర్వకుల గురువైన తంబురుని ప్రార్థించింది. మదాలస పెళ్లి మరణము. గంధర్వ కులగురువైన తంబురుడు చెలికత్త ప్రార్థించడంతో అతడికి వచ్చినాడు. ఆయన మదాలస ఋతుధ్వజులకు వివాహం చేసినాడు. అతను ఆమెను వెంట పెట్టుకొని వెళ్ళుచుండగా త్రోవలో రాక్షసులు అడ్డుపడినారు. రాక్షసుల్ని ఆ రాకుమారుడు సంహరించినాడు. ఆమెను రాజధానికి తీసుకువెళ్ళి తండ్రితో జరిగిందంతా వివరించినాడు. ఆయన ఆశీర్వచనములు పొందినాడు. నిత్యము అశ్వమును అధిరోహించి భూమండలం అంతా తిరిగి బ్రాహ్మణులకు మునులకు ఆపదలు సంభవించకుండా తండ్రి ఆజ్ఞానుసారం వాళ్ళని కాపాడసాగినాడు. పాతాళకేతు తమ్ముడు తాళకేతువు. ఋతుధ్వజుడు భూమండలం నందు తిరుగుట చూసినాడు. పూర్వవైరమునకు ప్రతీకారం తీర్చుకోదలిచినాడు. వెంటనే మాయమునిగా రూపుమార్చుకొని అతని వద్దకు వచ్చినాడు. యజ్ఞ సహాయమును అర్థించినాడు. రాకుమారుడు అంగీకరించినాడు. తనతో తీసుకుని వెళ్ళినాడు తాళకేతుడు. ఇద్దరు నీటి కాలువ వద్దకు చేరినారు.
యజ్ఞ దక్షిణగా కంఠహారం అడిగి తీసుకున్నాడు. తను జపతపాలు చేసి తిరిగి వస్తానని, తను వచ్చే వరకు అక్కడే ఉండమని చెప్పి వెంటనే వెళ్ళి నీటిలో మునిగినాడు ఆ రాక్షసుడు. అంతేగాక ఆ మాయావి నీట మునిగిన వాడు వేరొక త్రోవన ఋతుధ్వజుని రాజధానికి వెళ్ళాడు. అచట మదాలసను చూసినాడు. ఆమెతో, నీ భర్త నా ఆశ్రమం వద్ద ఉండగా ఒక రాక్షస వీరుడు వచ్చి ఎదురించినాడు. ఆ ఇద్దరు తలపడినారు. ఆ రాక్షసుడు వీరుడు నీ భర్తను సంహరించినాడని చెప్పాడు. మాయాముని అయిన తాళకేతువుని ఆమె నిశ్చేష్టురాలై చూచుచున్నది. ఆ సమయమునందు అతని వద్ద తీసుకున్న కంఠహారం రుజువుగా మదాలసకు ఇచ్చినాడు. భర్త వియోగ వార్తను విన్న మదాలస ప్రాణాలను విడిచిపెట్టినది. ఆ వెంటనే తాళకేతువు వచ్చిన దారినే వెళ్ళి ఋతుధ్వజుణ్ణి కలుసుకున్నాడు. యజ్ఞం ముగిసిందని చెప్పినాడు. ఆ వెంటనే ఋతుధ్వజుడు బయలుదేరి తమ రాజధానికి చేరుకున్నాడు. మదాలస మరణవార్త విని విరాగి అయినాడు. అచ్చట మిత్రులను కలిసి వినోదించుచున్నాడు. ఈ విధంగా నాగకుమారులు ఋతుధ్వజుని గూర్చి చెప్పగా, మహారాజు నేను అతన్ని విచారాన్ని పోగొడతానని చెప్పి హిమవత్ పర్వతముల వద్దకు వెళ్ళినాడు. సరస్వతిని గురించి తపస్సు చేశాడు. ఆమె చెప్పడంతో పరమేశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. తర్వాత మదాలస వంటి కుమార్తెను అదే వయసు కలిగినట్టి దానిని నిమ్మని కోరినాడు. శ్రాద్ధం చివరి రోజున పిండములలో మధ్య దాన్ని అరిగించినట్లయితే నీ సంకల్పం నెరవేరగలదని చెప్పి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు. ఆ ప్రకారమే చేసినాడు గంధర్వరాజు. అప్పుడు మదాలస వంటి రూపమున్న కన్య జన్మించింది. ఇతరులకు తెలియకుండా ఆమెను తన వద్దనే ఉంచి ఋతుధ్వజునకు మేలు చేసేదనని అతన్ని పాతాళమునకు తీసుకురమ్మని కుమారులను పంపినాడు నాగరాజు. అప్పుడు నాగకుమారులు వెళ్ళి ఋతుధ్వజుని నాగరాజు వద్దకు తీసుకొని వచ్చారు. నాగరాజు మదాలసను అప్పగించుట. నాగరాజు వద్దకు వచ్చిన ఋతుధ్వజుణ్ణి ఘనంగా సత్కరించినాడు. సువర్ణమా రత్నముల ఏది కావాలనో కోరుకోమని అన్నాడు. దేనిని అతను ఆశించలేదు. నీ మనోభిష్టం ఏదైనా ఎంత కష్టమైందైనా తీర్చదని చెప్పినాడు రాజు. పుణ్యకర్మ సంస్కారం హృదయం నుండి తొలగకుండానట్లు అనుగ్రహించండి అని అన్నాడు. అంతేగాక మరేది కోరుటకు మదాలస కంటే మరేమీయూ లేదని చెప్పినాడు. అది స్వప్నముచే గాని మాయ వలన గాని సాధ్యపడుతుందని అనినాడు నాగరాజు. అతను చెప్పిన దానికి ఋతుధ్వజుడు, ఎట్లయినను మదాలస నా కంటపడిన చాలును, చూపించండి అన్నాడు. అప్పుడు నాగరాజు అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళి తాను భద్రంగా ఉంచిన మదాలసను చూపించినాడు. ఋతుధ్వజుడు ఆశ్చర్యముగా చూసి మూర్ఛపడినాడు. అతను తేరుకున్న తదుపరి అతనికి విషయమంతను వివరించాడు నాగరాజు. ఆ తదుపరి మదాలసను అతనికి అప్పగించాడు. ఋతుధ్వజుడు నాగరాజునకు కృతజ్ఞతలు తెలిపినాడు. ఆ వెంటనే మదాలసను రాజధానికి తీసుకుని వెళ్ళినాడు. ఆమెతో సమస్త భోగములను అనుభవించుతూ సుఖించినాడు. తదుపరి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.